ఈరోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడున్న పేద బడుగు ప్రజలు వాళ్ళు చదువుకోవాలంటే పీపీపీ విధానం వచ్చిందనుకోండి, మళ్ళీ డొనేషన్స్ అంటూ మళ్ళీ ల్యాబ్స్ అంటూ వేరే అనేక రకాలుగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఈ ప్రైవేటైజేషన్ వల్ల. అది ఈ చిన్న పేద ప్రజలు వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. ఇప్పుడు 3,000 కోట్లు ఖర్చు చేసి పోయిన ప్రభుత్వం అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు పెట్టి 5 కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. 5 కాలేజీల్లో అప్పుడే అడ్మిషన్స్ అంటూ అన్నీ జరిగింది. 10 కాలేజీలు ఇంకా అక్కడక్కడ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న అవుట్లని ఈరోజు పీపీపీ విధానం చేస్తాము, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, ప్రైవేట్ వాళ్ళ జోబులో డబ్బులు వేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి మేము కమిషన్ అంటూ తింటాము అంటున్న ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ ప్రజల కోసం, ఈ పేద బడుగు ప్రజల కోసం ఎల్లప్పుడూ మా పార్టీ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచించుకొని ఈ 5,000 కోట్లు నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5,000 కోట్లు నిధులు విడుదల చేస్తే మళ్ళీ ప్రతి ఒక్క కాలేజ్ ప్రతి ఒక్క పేదవాడికి చెందుతుంది. ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా పేదవాళ్ళకి ఉచితంగా జరుగుతుంది. లేదంటే వాళ్ళు పెట్టుకోలేనంత కష్టం వస్తుందని కూడా ఈరోజు తెలియజేస్తుంది. మా డిమాండ్స్ సింపుల్ అండి. గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలి. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళే 5,000 కోట్లు నిధులు విడుదల చేసి మళ్ళీ ప్రభుత్వమే కాలేజీలు నడిపేలాగా చేయాలన్నదే మా డిమాండ్. ఆ డిమాండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను.